ఇటు పక్క అయితే ఊడ్చి చల్లేసుకున్నాను. చూడండి కనకాంబరం మొక్క పూలు పూయటం అయితే ఆగిపోయిందండి. మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి పూలు అయితే విరగబూస్తుంది. గిన్నెలు అలాగే బట్టల పని అయితే ఉందండి. ఈ పని అయిపోయాక టిఫిన్ అయితే చేయాలి పిల్లలకి. చూడండి మా చిన్నదైతే ఇంకా లేవలేదు. ఇవాళ ఈ గడ్డ అయితే క్లీన్ చేయాలండి. పాములు అయితే వస్తున్నాయి, కొంచెం చల్లబడుతుంది కదా వాతావరణం, అందుకోసం. పిల్లలు అయితే తిరుగుతున్నారు కదా, అందుకే గడ్డి ఎక్కడే ఉంచకుండా మొత్తం క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. మా పాపకి ఎండ తగులుతుందని మంచం అయితే అడ్డు పెట్టేశాను. ఇంకా లేవలేదండి. లేపి ఇంట్లో వేద్దామంటే మళ్ళీ లెగిస్తే ఏడుస్తుందేమోనని చెప్పేసి లేపలేదండి. మా పాపకి ఈ ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అండి. నార్మల్ దోశ వేస్తే అసలు తినదు, అందుకోసం తన కోసం అయితే ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. మా ఇంటి దగ్గరలో చింత చెట్లు అయితే ఉన్నాయండి. మా అమ్మ చింత చిగురు కోస్తుంది చూడండి. ఇదేనండి మా అమ్మ కోసం చింత చిగురు. మాది కూడా పల్లెటూరే, కాకపోతే అక్కడ కొంచెం చెట్లు ఊరు బయట ఉంటాయి, ఇక్కడ దగ్గరలో ఉన్నాయి అని చెప్పేసి అందులో చిగురు కూడా ఉందని చెప్పేసి అయితే కోసింది. ఈరోజైతే మా హస్బెండ్ కాలీఫ్లవర్ కూర అయితే చేయమన్నారండి, అందుకే కాలీఫ్లవర్ కూర అయితే చేస్తున్నాను. మేము వంట చేసుకునే రూమ్లో అయితే చీకటిగానే ఉంటుందండి, అంటే ఎటు వెలుతురు అయితే రాదు. వీడియో చివరి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్.
కర్రీ అయితే అయిపోయిందండి, వంట పూర్తయిపోయింది. వంట అయితే పూర్తయిపోయిందండి. ఇంకా పిల్లలిద్దరికీ అన్నం పెట్టేసి మేము కూడా తినాలి. ఉప్పు సరిపోయిందా? చూశారు కదండి, ఇదంతా అయితే గరిక. ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇక్కడ మేము వాటర్ పంప్ ఇక్కడే ఉండటం వల్ల మాకు మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది. ఇదంతా అయితే ఇప్పుడు క్లీన్ చేయాలి. ఎందుకంటే రీసెంట్గా అయితే పాము అయితే వచ్చింది. ఇందులో కాదులేండి, బయట నుంచి అయితే వచ్చింది. ఎందుకైనా మంచిది ఇదైతే క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. గడ్డ అయితే క్లీన్ చేసుకున్నానండి. బండల కింద ఉన్నదైతే సరిగ్గా రావడం లేదు. సరే ఇంకా దాన్ని అయితే వదిలిపెట్టేసి మిగతాదంతా అయితే క్లీన్ చేశాను.